హాయ్ గైస్, ఇవాళ అయితే మా ఇంట్లో అయితే పండగ అయితే ఏం చేసుకోలేదన్నమాట. అందుకని చెప్పేసి మా ఆయన బయట నుంచి షాప్ నుంచి ఆర్డర్ పెట్టుకొని వచ్చి తీసుకొచ్చారు. అసలు ఏమేమి తెచ్చారు అనేది అయితే చూపిస్తున్నాను. ఎప్పుడు మా మమ్మీ మేము ఉన్నప్పుడు చాలా చేసేవాళ్ళం వెరైటీస్, కానీ ఈసారి అయితే అస్సలు అవ్వలేదు. పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి బయట నుంచి అయితే తీసుకొని వచ్చారు. ఇవి వచ్చేసి అప్పాలు, ఆంధ్ర వాళ్ళు అప్పాలు అంటారు, అందుకని అప్పాలు అని అంటే అర్థమవుతుందని చెప్పి అంటున్నా. అప్పాలు, మురుకులు, ఇంకేమున్నాయి తీయము, అవేంటి అవి మురుకులే. ఇవి వచ్చేసి గులాబీలు, అన్ని గులాబీలు 3 ప్యాకెట్స్ తీసుకొచ్చారు. గులాబీలు, మురుకులు, చెక్కలు, మేము చెక్కలు అంటాం. గులాబీలు, మురుకులు, చెక్కలు. అందులో ఏమున్నాయి? లడ్లు, బొంగు లడ్లు. ఇవి మురుమురాలతో చేస్తారనమాట, బొంగులు అంటాం మేము. అవి గజ్జలు, ఆంధ్రలో కూడా గజ్జికాయలు అంటారు. ఇవైతే మన షాపులలో కూడా దొరుకుతాయి కదా మురుకులు. ఇవి చిన్న చిన్న షాపులలో కూడా దొరుకుతాయి మనకు. చిన్న అప్పాలన్నమాట ఇవి, చిన్నవి. ఎందుకులే నేను ఇవాళ పప్పేసి చేస్తాను అన్న, పూలేలు చేస్తా అన్న అంటే, లేదులే ఇంకా మళ్ళీ నువ్వు అలసిపోయి ఉంటావు, పొద్దున్న నుంచి పనే చేస్తున్నావు అని చెప్పి ఇంక ఈయన తీసుకొని వచ్చిండు. అరిసెలు మెయిన్ సంక్రాంతికి అయితే అరిసెలు అయితే బాగా మెయిన్ పండగ అనమాట. కంపల్సరీగా దేవుడికి కూడా ఇవే పెడతారు నైవేద్యంగా, అందుకని అరిసెలు కూడా తీసుకొని వచ్చారు. నిన్నైతే భోగి రోజు అయితే మేము నార్మల్గా అయితే చిక్కుడుగాయ కల్లెగలిపి కూర అని అంటారు, చిక్కుడుగాయ అన్ని కూరగాయలు వేస్తే వేసేస్తాం. మెయిన్ అయితే వచ్చేసి చిక్కుడుగాయ, నువ్వుల రొట్టెలు, అలాగే పిల్లలకు నువ్వులు అండ్ కొంచెము గోధుమ బియ్యపిండి, నువ్వులు, పసుపు కలిపి స్నానం అయితే చేయించేసి భోగి మంట మీద పెట్టిన నీళ్ళతో స్నానం అయితే చేయిస్తాము. మాకైతే ఇలా భోగి పళ్ళు పోయడం అనేది అయితే లేదనమాట, అలా చేస్తారు మా సైడు. చూసారా, ఇన్నైతే తీసుకొని వచ్చాడు. ఏదా అండి, పండగ లేకపోయినా సరే బయట నుంచి వస్తున్నందుకైనా సరే కొనుక్కోవడానికి ఉంది, అదొక రకంగా సంతోషమే.